వాకింగ్ కొడుతున్నారని చెప్పుకోవచ్చు, జాగింగ్ కొడుతున్నారని చెప్పుకోవచ్చు. పిల్లలు పెద్దలు అక్కడ యోగా చేస్తున్నారు. కొద్దిగా యూత్ కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. దూరం నుంచి చూస్తే కనపడుతుంది. ఇక్కడ విజిల్ కొట్టడం జరిగింది, ఉమ్మేయడం జరిగింది. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇడ వాళ్ళ హెల్త్ బాగుండాలని వాళ్ళు వస్తున్నారు వాకింగ్ జాగింగ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, పిల్లవాడు కాబోయే క్రికెట్ ప్లేయరా కబడ్డీ ప్లేయరా అనేది చూడాలి. చాలా చక్కగా ఉరికాడని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో నేను వచ్చింది వాకింగ్ కొట్టమని ఉంటే ఇక్కడ లేడీస్ ఉన్నారు, చాతగానం లాగా మాట్లాడడం జరిగింది. ఆ టైంలో నాకు కొద్దిగా సరిగా అనిపించట్లేదు ఏ విధంగా వెళ్ళాలో. క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని సిక్స్త్ క్లాస్లో, కానీ ఒక దారి అంటూ దొరకలేదు సిక్స్త్ క్లాస్లో క్రికెట్ ఆడడానికి. ఇంకా తర్వాత ఇబ్బంది పడడం జరిగింది. ఇక్కడ వచ్చాను, రౌండ్ కొట్టమన్నారు అందరిలాగా, ఇంకా కొట్టలేదు రౌండ్. ఇంకా ఇబ్బంది పడినాను. ఇంకా మా డాడీ చదువులోనే అలానే వదులుకుంటూ వెళ్ళాడు. చాలా వరకు సిక్స్త్ క్లాస్లో ఆడితే నా ఎంత ఎవరు మంచిగా క్రికెట్ ఆడకుండ్రి, అంత మంచిగా ఆడేవాడిని. ఇంకా చదువు పైన ఫోకస్ పెట్టడం జరిగింది. మధ్యలో క్రికెట్ ఆడేవాడిని. అలా నా లైఫ్ అంటూ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు రౌండ్లు కొడతాం, రౌండ్లు కొట్టిన తర్వాత గేమ్ ఆడమంటారు, కానీ మొత్తం ఎనర్జీ అంతా పోతుంది. అక్కడ వచ్చి క్రికెట్ ఆడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అన్ని రౌండ్లు కొట్టి ఆడ బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ చేసేటప్పుడు అలసిపోతాం. ఇంకా రౌండ్ కొట్టడంలోనే అలసిపోతాం. ఇంకా ఇక్కడ వచ్చి ఆడలేం అని చెప్పుకోవచ్చు. కానీ కొందరు మాత్రం అలానే జాగింగు వాకింగ్ అనేది చేస్తున్నారని చెప్పి నన్ను చూస్తే వాళ్ళకి ఉమ్మియాలనిపిస్తుంది, ఉమ్మిస్తున్నారు ఇక్కడ గ్రౌండ్లో. నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇలా వచ్చి ఉమ్మిస్తున్నారు. నాకు ఎవరితో ఉమ్మించుకునే నాకు అవసరం లేదు. నా పని అంటూ నేను చేసుకుంటాను. ఇక్కడ అక్క వాళ్ళు కూడా వాకింగ్ జాగింగ్ వచ్చారు. అక్క వాళ్ళు చూడండి, మల్దకల్ రోడ్ అనేది ఎంత ఖాళీగా ఉందో, ఇంత ఖాళీగా ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఉందంటే ఉంది, కరెక్ట్ టైంకి రారు పోలీసులు అనేవాళ్ళు. వీళ్ళ నమ్ముకొని ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. పోలీసులు ఫోన్ కొడితేనే వెంటనే రావాలి, కానీ రారు. చూడండి, మొత్తం ఇక్కడ విశ్వం బాగుండాలనే పూజ అయిపోయిందని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాడో. ఇంత స్పీడ్ అవసరమా? ఇంత స్పీడ్గా వస్తే ఒక వెహికల్ ఒకటి గుద్దుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడి ఉందని చెప్పుకోవచ్చు, అవ్వయ్య గుడి. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారో కనపడుతుంది. కొట్టి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ కారం దాంట్లో అని చెప్పుకోవచ్చు. అతని మామూలుగానే పొయ్యి స్విచ్ చేశాడు, కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అక్కడ వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, త్వరగా వచ్చి కాపాడొచ్చు కానీ కాపాడలేకపోయారు. ఇక్కడనే కారం దానికాడ చనిపోవడం జరిగింది. చేశాను, తిరిగానని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ కన్నా గొప్పదని చెప్పుకోవచ్చు పని. నేను ఎలా ఉందో గద్వాల్ చూపించాను. చాలామంది వ్యక్తులు కూడా తిరుగుతున్నారు. అక్కడ ఏమేమి జరిగిందో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. చూడండి, హారన్లు కూడా కొడుతున్నారు. మార్నింగ్ గేట్ ఓపెన్ చేశారు. పిల్లలైతే ముఖాలు అటు తిప్పుకున్నారని చెప్పుకోవచ్చు. చూడండి, మన దిక్కు చూడరంట. ఒకప్పుడు చాలామంది ఇలానే చూశారు వీడియోలో మాట్లాడడం అంటే, కానీ నా కాడికే వచ్చి వీడియోలో మాట్లాడతా అన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే పిల్లలు వచ్చేసి బ్రష్ చేస్తున్నారు, స్నానం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి, పిల్లలు దేవుళ్ళతో సమానమని చాలా వరకు కొటేషన్లు ఉన్నాయి. దేవుళ్ళు వచ్చేసి మార్నింగ్ లేచారని చెప్పుకోవచ్చు. ఈ చిన్న వయసులో నేను కొద్దిగా ఇబ్బంది పడేవాడిని చదివడానికి, కానీ ఇప్పుడు అంటూ వీడియోలు తీస్తూ ఇలా బతుకుతున్నానని చెప్పుకోవచ్చు. పనే దైవంగా చాలా వరకు నడిచాను, అలసిపోవడం జరిగింది. ఇక్కడ చూపించాను హాస్టల్ మరియు స్పోర్ట్స్ వాళ్ళు ఒకే స్పోర్ట్స్ అథారిటీ మరియు
హాస్టల్ అనేటివి పక్కలే ఉన్నాయి. ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ, ప్రైవేట్ ఫంక్షన్ హాల్.